మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. నెలకో చోట మైనర్ బాలిక అత్యాచారం వంటి కేసులు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు కృష్ణా జిల్లాలో 2024 సంవత్సరంలో తరచుగా జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. నందిగాంలో ఓ బాలికను ఆత్మహత్య చేసుకునేలా పురగొల్పారు. న్యాయం కోసం ప్రశ్నిస్తే దాడులకు పాల్పడ్డ సంఘటనలు కోకొల్లలు. ఆడపిల్లలకు ప్రస్తుత సమాజంలో రక్షణ కరువైంది. శిక్షల విషయంలో భయం లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు పలుమార్లు జరుగుతున్న తీరు. ఎన్నికల హడావిడిలో అధికారులు ఆదిమరవకుండా బాలికల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐద్వా సంఘం సభ్యులు కోరుతున్న వైనం. 2024వ సంవత్సరం కృష్ణా జిల్లా మైనర్ బాలికలకు కలిసిరాని అంశం. ఎన్నికల హడావిడిలో పడిన జిల్లా అధికారులు మైనర్ బాలికల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారా? కృష్ణా జిల్లా పెడన మండలం నందిగాంలో ఓ బాలికను అత్యాచారం చేసి బాలికను ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పారు. మచిలీపట్నం మండలం పెద్దపట్నం గ్రామంలో కూడా ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంది. బాధితురాలు కేసు పెట్టిందని ఆగ్రహించిన కక్షిదారులు బాలిక ఇంటిపై దాడికి పాల్పడ్డారు. కృత్తివెన్ను మండలంలో మతిస్థిమితం లేని బాలికను ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్కూలు కాలేజీ విద్యార్థులు ఆఖరికి మానసిక రోగులను సైతం వదలడం లేదు. చట్టాలు రాజకీయ నాయకుల చెప్పు చేతుల్లో ఉండడం వల్ల దోషులు పేట్రేగిపోతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా జిల్లాలో బాలికలకు సత్వర న్యాయం జరిగేది ఎప్పుడు? జిల్లా అధికారులు మౌనం వీడేది ఎప్పుడు అని పలువురు గుసగుసలాడుతున్నారు. సమాజంలో బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు 1-2 కాదు. చిన్నారి నుండి 60 ఏళ్ల ముసలి వరకు ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్న తీరు. ఈ యొక్క అఘాయిత్యాలకు కారణం ఎవరు? మార్పు ఎక్కడ రావాలి? చట్టాల్లో మార్పు వస్తే, కఠినంగా శిక్షలు అమలు చేస్తే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రేమ పేరుతో, స్నేహం పేరుతో నయవంచన చేస్తున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పోక్సో చట్టం తీసుకువచ్చినప్పటికీ ఆ యొక్క కేసును విచారించడంలో జాప్యం వహించడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న బాధితులపై దాడులకు పాల్పడ్డ సంఘటనలు సైతం ఉన్నాయి. రాజకీయ పలుకుబడులతో ఎంతో మంది అమాయక చిన్నారుల కేసుల్లో ఇంతవరకు కూడా న్యాయం జరగనటువంటివి కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి బాలికలకు న్యాయం జరగాలని కోరుతున్నారు కృష్ణా జిల్లా ప్రజలు. వి జ్యోతి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా కార్యదర్శి. గత నెల రోజులుగా చూసుకుంటే మన జిల్లాలో మైనర్ బాలికల మీద విపరీతంగా అత్యాచారాలు, అట్లాగే బాలికలు గర్భవతులుగా ఉండడం, అట్లాగే ప్రాణాలు కూడా విడవడం అనేది ఈ కాలంలో బాగా జరుగుతుంది. దీని మీద ఏదైతే ప్రధాన కారణం ఏదైతే ఉందో ఆ బాలికలు ఎవరికి చెప్పుకోలేరు. ఇంకొకటి ఏంటంటే కుటుంబ వలస వెళ్ళే క్రమంలో పిల్లల్ని పట్టించుకోలేకపోవడం, ఉన్న ఇబ్బందుల రీత్యా. ఇంకోటి తండ్రి లేకపోవడం, లేదంటే ఈ పిల్లలు చిన్నపిల్లలు ఎవరు ఏం చేయలేరు, ఎవరికి చెప్పుకోలేరు అనే దీంతోనే ఎవరైతే నిందితులు మైనర్ బాలికల్ని టార్గెట్ చేసి అత్యాచారాలు చేయడం, గర్భవతులు చేయడం, వదిలేయడం ఇవన్నీ కూడా ఈ కాలంలో జరుగుతూ ఉన్నాయి. కానీ పోక్సో చట్టం నమోదు చేస్తున్నారు. సకాలంలో స్పందించి కనుక వాళ్ళకి న్యాయం చేయగలిగితే పోలీసులు కూడా ఛార్జ్షీట్లు బలంగా ఇవ్వాలి. దీంతో పాటు న్యాయ విచారణ కూడా త్వరగా జరగాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా 1-2 నెలల్లో కేసు క్లోజ్ చేయాలి. ఎందుకంటే మైనర్లు మేజర్లు అయ్యే నాటికి కేసు విచారణ అయితే పుండు మీద ఎట్లయితే కారం జల్లినట్టు ఉంటుందో అట్లాగా మర్చిపోయిన గతాన్ని తవ్వి అంటే వాళ్ళు మానసికంగా వేధించడమే. కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ జరిపించాలి. దీంతో పాటు బాధితులకి నష్టపరిహారం కూడా తక్షణం అందించాలి. ఎక్కడ కూడా తక్షణం బాధితులకి నష్టపరిహారం ఎక్కడ అందిస్తున్న పరిస్థితి లేదు.
ఇంకోటి నిందితులకి భయపడేలాగా శిక్షలను ఎక్కడ వేస్తున్న పరిస్థితి కూడా లేదు. ఇన్ని రేప్ కేసులు, అత్యాచారం కేసులు, మైనర్ బాలికల మీద ఆగడాల కేసులు ఇన్నైనా జిల్లాలో ఎన్ని జడ్జిమెంట్ అయ్యి ఎంతమంది శిక్ష పడింది అనేది ఇంతవరకు కూడా నామినల్గానే ఉంది, పూర్తి స్థాయిలో కూడా లేదు. కాబట్టి వెంటనే పోలీసులు కూడా ఎన్నికల హడావిడి వచ్చింది కాబట్టి ఎన్నికలే కాదు మహిళల భద్రత కూడా ఆలోచించి ఆ విధంగా ఈ చర్యలు తీసుకుని మహిళలకి బాలికలకి రక్షణ కల్పించాలని ఐద్వాగా డిమాండ్ చేస్తున్నారు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.